హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. డే 2 ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఒక్కసారి హోటల్ బయట నుంచి చూడండి ఎట్లా ఉందో మొత్తము. ఆ సిటీ వ్యూ అనేది సిటీ వ్యూ కదా, యాక్చువల్గా ముందలంతా కొండలు మంచుతో కప్పేసి ఉంది మొత్తము. అక్కడి నుంచి మేమైతే హోటల్ నుంచి బయలుదేరాము. ఈ బయలుదేరి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము లెవెన్వర్త్ అనేది ఇంకా 20 మైల్స్ దూరం ఉంది. మేమేం చేసామంటే లెవెన్వర్త్ నుంచి ఒక 20 మైల్స్ దూరంలో ఇప్పుడు నేను ఏదైతే మోటల్ తీసుకున్నామో ఆ చోటు వచ్చేసి వినాచి అంటారు. ఆ వినాచి చోటుకి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. మీరు చుట్టుపక్కల చూస్తే ఆ ఫార్మ్స్ అవన్నీ యాపిల్ ఫార్మ్స్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ వినాచి అనేది మొత్తం వరల్డ్కే యాపిల్స్కి క్యాపిటల్ అంట. అంటే అన్ని ఎక్కువ యాపిల్స్ అనేది పండుతాయి ఇక్కడ. మీకు చుట్టుపక్కల ఫార్మ్స్ అన్ని యాపిల్ ఫార్మ్స్. అసలు ఆ మంచులో ఆ యాపిల్ చెట్లు ఎన్ని మామూలుగా లేదు అసలు. కాకపోతే యాపిల్సే లేవులేండి, ఇప్పుడు యాపిల్స్ లేవు ఆ చెట్లకైతే. కాకపోతే మొత్తం ఇది ద యాపిల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంట ఇది, ఈ వినాచి అనేది. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు బయలుదేరి ఇప్పుడు లెవెన్వర్త్కి వెళ్తున్నాం. మళ్ళీ లెవెన్వర్త్లో మన డే 2లో ఏమేమి చెయ్యాలి ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది, చూడండి మొత్తము. ఇవాళ అయితే ఒక అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం మేమైతే. యాక్చువల్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈ రోలర్ కోస్టర్లు కానీ ఇవన్నీ ఎప్పుడూ ఎక్కలేదండి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లెవెన్వర్త్లో ఒక అడ్వెంచర్ పార్క్ ఉంది. దాంట్లో అల్పైన్ కోస్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ అల్పైన్ కోస్టర్ రైడ్ బుక్ చేశాను నేను. మరి చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి అల్పైన్ కోస్టర్ది చూసారా. మొత్తము ఆ చుట్టుపక్కల మొత్తం తోటలు చూసారా, అవన్నీ యాపిల్ తోటలు అండి. ప్రపంచానికి యాపిల్ క్యాపిటల్ అంట ఇది. మేమున్న సిటీ ఏదైతే వినాచి సిటీ ఉందో అది ప్రపంచానికి యాపిల్కి క్యాపిటల్ అంట. మొత్తం దాదాపుగా చాలా ఉన్నాయి ఫార్మ్స్ అయితే, యాపిల్ ఫార్మ్స్ చాలా కొన్ని వేల ఎకరాల్లో ఉన్నాయంట యాపిల్ ఫార్మ్స్. ఆ చుట్టుపక్కల చూస్తే మీకు చూడండి, ఇప్పుడు మీరు ఆ చుట్టుపక్కల ఇటుపక్కల మొత్తం అవన్నీ యాపిల్ ఫార్మ్సే కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ గురించి మాట్లాడుతున్నాను కదా. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు జైంట్ వీల్ ఎక్కినట్టు గుర్తు నాకైతే. ఒకసారి ఈ రోలర్ కోస్టర్లు ఇట్లాంటివి అయితే ఎప్పుడు ఎక్కలేదు నేను. ఇవాళ అయితే అల్పైన్ కోస్టర్ బుక్ చేసాము. ఇప్పుడు ఈ అల్పైన్ కోస్టర్ అయితే నేను మా చిన్న పాప ఇద్దరము ఒకే దాంట్లో వెళ్తున్నాం అనమాట. ఒకే దాంట్లో వెళ్ళాలి, ఎందుకంటే చిన్న పాప అదేంటంటే మనం ఓన్గా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి. అది మిషన్తో ఆపరేట్ చేసేది కదా, మనం ఓన్గా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాలి. సో చిన్న పాప ఆమె ఆపరేట్ చేయలేదు కాబట్టి నేను మా చిన్న పాప ఒక దాంట్లో కూర్చొని వెళ్తున్నాము. మా వైపు మా పెద్ద పాప వాళ్ళు బుక్ చేయలేదు నేను, ఎందుకంటే వాళ్ళు కొంచెం భయం అన్నారని చెప్పేసి నేను బుక్ చేయలేదు వాళ్ళకి. ఇవాళ అయితే అడ్వెంచర్ చేయాలి. మరి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్న అడ్వెంచర్ అనేది ఎలా ఉంటుందో చూడాలి మరి ఆ ఎక్స్పీరియన్స్ అనేది. ఎందుకంటే అది మొత్తము ఆ కోస్టర్ మొత్తం ఏంటంటే మంచుకొండల్లోనే ఉంటుంది అనమాట. మన ప్రయాణం మొత్తం ఆ కోస్టర్ ప్రయాణం మొత్తం మంచుకొండల్లోనే జరిగిద్ది. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. ఒకసారి ఇట్లానే అంటే నార్మల్గా ఉంటే వేరు, అసలు ఇట్లాంటి కండిషన్స్లో మనము చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడటం వేరు కదా. అది ఎట్లా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే లెవెన్వర్త్కి వెళ్తున్నాము. ఫస్ట్ అడ్వెంచర్ అయితే అది చేసేసిన తర్వాత టైం ఉంటే ఇంకా అక్కడ వాటర్ ఫ్రంట్ పార్క్ అని చెప్పేసి ఉంది. ఆ వాటర్ ఫ్రంట్ పార్క్కి వెళ్ళి అక్కడ కొంచెం సేపు విజిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. మళ్ళీ మోటల్కి రిటర్న్ అయిపోతాం. మనము మోటల్కి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ మన డే 3 ప్రయాణం అనేది కొనసాగుతుంది. డే 3 ప్రయాణంలో ఏంటంటే మేము ఇంకో 2 ప్లేసులు పెట్టుకున్నాము. ఆ 2 ప్లేసులు విజిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఇంకా ఇది డే 2 కాబట్టి ఈ డే 2లో ఏంటంటే మేము ఎక్కువ ఏం పెట్టుకోలేదండి. ఒక 2 ప్లేసులు అట్లా విజిట్ చేసేస్తే, ఎందుకంటే ఇక్కడ తొందరగా చీకటి పడిపోయింది కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే స్నోఫాల్ వర్షాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మళ్ళీ మోటల్కి చీకటి పడే లోపల మళ్ళీ మోటల్కి రిటర్న్ అయిపోవాలి అన్న దాంతో ఉన్నంతలో ప్లేసులు చూసుకొని ఏదైతే ఇట్లాంటి బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, ఇట్లాంటి అడ్వెంచర్ కోస్టర్ రైడ్లు రోలర్ కోస్టర్ కదా, అల్పైన్ కోస్టర్ రైడ్లు బుక్ చేసుకున్నాం కదా. ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి చీకటి పడిపోయే లోపల ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు కావాలంటే వేరే ఏదైనా ప్లేసులు మిగిలిపోయి ఉంటే ఆ ప్లేసులను విజిట్ చేద్దామని చెప్పేసి నెక్స్ట్ డేస్కి పెట్టుకున్నాం అనమాట. అంటే ఎక్కువ హడావిడి ఏం లేకుండా ఉన్నంతలో చక్కగా విజిట్ చేసుకుందాము, ఎందుకు హడావిడి ఏం అవసరం లేదని చెప్పేసి అట్లా డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం అయితే ఆ అడ్వెంచర్ పార్క్ దగ్గరికి వెళ్దాము. ఇది చూసారా, నేను మీకు నిన్న చెప్పా కదా చీకట్లో మీకు కనిపించలేదు. ఇప్పుడు చూడండి కొంచెము, కానీ క్లౌడ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చుట్టుపక్కల మొత్తం అన్ని కొండలు మొత్తం మంచుతో కప్పేసి ఉన్నాయి అనమాట. కొండలు మొత్తము అసలు ఈ సిటీ మొత్తం ఎట్లా ఉంటుందంటే చుట్టూ మొత్తం కొండలే ఉంటాయి అనమాట. కొండలు మళ్ళీ మంచుతో కప్పేసి అసలు చూడటానికి ఆ సీనిక్ వ్యూ అనేది చాలా బాగుంటుంది.
మీరు అక్కడ చూస్తే కొండల్లో మీకు అర్థమవుతుంది కదా, క్లౌడ్స్ వచ్చి మీకు కనిపిస్తుంది నాకు తెలిసి. కొండలు మొత్తము మంచుతో కప్పేసి ఉన్నాయి. ఇటు పక్క చూసినా కొండే, అటు పక్కన చూసినా కొండే ఉంది, మొత్తం మంచుతో కప్పేసి ఉంది. చూసారా అల్పైన్ కోస్టల్ రైడ్ అదేనండి కనిపిస్తుంది కదా నా లెఫ్ట్ సైడ్లో. పైన మొత్తము మంచుకొండ పైన కోస్టల్ రైడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రైడే మనం చెయ్యాలి. అది ఎట్లా ఉంటుందో చూడాలి. నాకు కూడా భయం వేస్తుంది. నాకైతే ఎప్పుడు దీనిపైన ఎప్పుడూ వెళ్ళలేదు. చేశాను బుకింగ్ అయితే చేసేసాను. ఏదైతే అది అయిందిలే, మనము డేర్ అయితే చేసేసాను, బుక్ చేశాను. అక్కడ కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ మనకి లెవెన్వర్త్ సిటీ ఎంట్రన్స్ బోర్డు ఉందండి. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి దాన్ని వీడియో లేకపోతే ఫోటో తీసుకోవాలి కదండి మనం ఇక్కడికి వచ్చినందుకు. అదిగాక వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ముందర చూసారా ఆ మంచు కొండలు కానీ చూడటానికి మామూలుగా లేదు. సరే మనం అయితే అక్కడికి వెళ్ళి ముందర ఒక ఫోటోలు లేకపోతే వీడియో తీసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం చిన్నగా నడుచుకుంటా. ఇదేంటంటే సిటీ ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఆ సిటీ ఎంట్రన్స్లో ఆ లెవెన్వర్త్ అని చెప్పేసి ఆ బోర్డు, ఆ సిటీ బోర్డు ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫాంట్ మొత్తము భలే వెరైటీగా ఉందండి. వీళ్ళ అంటే ఆ ఫాంట్ని మొత్తం ఊరు మొత్తం కూడా అదే ఫాంట్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఆ ఫాంట్ చూసారా, ఊరు మొత్తం కూడా మీరు ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏ షాప్కి వెళ్ళినా కానీ ఆ షాప్ నేమ్స్ కూడా సేమ్ ఫాంట్తో ఉంటాయి. నాకు అది ఒకటి అబ్జర్వ్ చేశాను. ఈ ఊర్లో మాత్రము మొత్తం ఫాలో అవుతున్నది ఒకటే ఫాంట్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అదే సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చూపించాను లెవెన్వర్త్ అనే ఫాంట్, ఆ బోర్డులో ఏదైతే వాడారో ఫాంట్ అదే ఫాంట్ ఊరు మొత్తం ఎక్కడ చూసినా కానీ అదే ఫాంట్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అంటే ఒక థీమ్ లాగా పెట్టుకున్నట్టున్నారు ఈ ఊర్లో. అంటే మెయిన్ ఇదేంటే టూరిస్ట్ ప్లేస్ కదా, వాళ్ళకి థీమ్ లాగా పెట్టుకున్నట్టున్నారు. నేనైతే గుర్తుగా వీడియోలో షూట్ చేసుకుంటున్నాను. అక్కడ మొత్తం లెవెన్వర్త్ బోర్డు చూపిస్తున్నాను. అక్కడైతే నాకు ఎవరో ఒక మన ఇండియన్స్ తగిలారు, హాయ్ చెప్తున్నారు అన్నమాట కార్లో నుంచి. చాలామంది ఏంటంటే ఆ కార్లు ఆపుకొని దిగి రాలేరు కదా, అక్కడి నుంచి కార్లలో నుంచే ఫోటోలు తీసుకుంటారు ఆ లెవెన్వర్త్ బోర్డుని. ఇదేనండి ఇప్పుడు మనం చేసే అల్పైన్ కోస్టల్ అడ్వెంచర్. ఇది ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి. మరి అసలు మనకి వెళ్ళగలమా లేదా, ఎందుకంటే మరి సెల్ఫ్ ఆపరేట్ అంటే మనము అది మిషన్తో ఆపరేట్ చేసేది కాదు, వాళ్ళు ఏం ఆపరేట్ చేయరు. మన చేతులతో అక్కడ పక్కన బ్రేక్స్ ఉంటాయి, యాక్సిలరేటర్ ఉంటుంది, మనమే ఆపరేట్ చేసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు హొక్కలు వదులుతున్నారు, అది పక్కన చేతులతో పట్టుకున్నారు, లెవర్స్ని పట్టుకున్నారు కదా, అది ఏంటంటే మనమే ఆపరేట్ చేసుకోవాలి. అదేంటంటే ముందల కంటేనేమో యాక్సిలరేటర్ అనమాట, అంటే మనము ముందలకి వెళ్ళటానికి, వెనక్కంటేనేమో బ్రేక్ అనమాట. అది మనమే ఆపరేట్ చేసుకుంటే వెళ్ళాలి. అదొక మళ్ళీ టఫ్ టాస్క్. అంటే టఫ్ టాస్క్ అంటే మనకు తెలియదు కాబట్టి టఫ్ టాస్క్. అక్కడ వాళ్ళు మొత్తం వీడియోస్ పెట్టి మొత్తం చెప్తున్నారు ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఆ భయం అయితే ఉంటుంది కదా, ఆ భయం అయితే నాకు కూడా ఉంది, ఎట్లా వెళ్తాం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చుంటున్నారు కదా, అట్లానే ఇప్పుడు నేను మా చిన్న పాప కూర్చోవాలి. ఎందుకంటే పెద్ద పాప వాళ్ళు రానున్నారు, నేను మా చిన్న పాప అట్లా కూర్చొని ఇప్పుడు ఈ అడ్వెంచర్ అనేది చెయ్యాలి. కానీ మా చిన్న పాప నాకే భయం వేస్తుంది. మరి ఆమెకి ఎట్లా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె అయితే బాగానే ధైర్యంగానే ఉంది, అసలు ఏం భయపడట్లేదు ఆమె అయితే. ఇక్కడి నుంచి చూడండి ఒక్కసారి ఆ సిటీ వ్యూ చూడండి మొత్తము అసలు ఎట్లా ఉందో. లైన్లో ఉన్నాము, సరే లైన్లో ఉన్నాం కదా, బయట చూపిద్దామని చెప్పేసి ఆ సిటీ వ్యూ అనేది నేను క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి మొత్తం అసలు ఎంత సీనిక్ వ్యూ ఉందో మొత్తం. అయితే అది చాలా సీనిక్ వ్యూ ఉంది. ఇది ఇదిగోండి, ఇది ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట. దీనిపైన అట్లా వెళ్ళి అది అప్పు ఓకే, డౌన్ వచ్చేటప్పుడే భయం వేస్తుంది ఏదైనా కానీ. మనకి ఏంటంటే అప్పు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కానీ డౌనే. ఇది నేను తీయలేకపోయానండి వీడియో, ఎందుకంటే నేను మా పాప కూర్చున్నా కాబట్టి తీయలేకపోయాను. మా ఫ్రెండ్ తీసిన వీడియో అండి, ఇది చూడండి. రైడ్ చూడండి ఎట్లా ఉందో. మొత్తం రైడ్ అయితే కంప్లీట్ చేసాము, కాకపోతే ఆ వీడియో అయితే నేనైతే తీయలేకపోయాను. మా చిన్న పాప కూర్చుంది కాబట్టి ఫోన్ కూడా మనం పట్టుకోలేము, ఎందుకంటే మనం ఆపరేట్ చేసుకుంటే వెళ్ళాలి, ఫోన్ పట్టుకోలేము కాబట్టి నేనైతే తీయలేకపోయాను. అసలు వాళ్ళు దాన్ని సజెస్ట్ కూడా చేయరు, వాళ్ళు అసలు చేతులు ఏమి ఉండకూడదు అంటారు. ఎప్పుడు మన హ్యాండ్స్ అనేది ఆ లెవర్స్ మీదే పెట్టుకొని వెళ్ళాలి. అతను ఫోన్ నుంచి తీసిన వీడియో ఇది చూడండి. మొత్తం మంచుకొండల్లోనే మొత్తం రైడ్ అంతా మంచుకొండల్లోనే జరిగిద్ది. అట్లా మీరు రైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అట్లా మంచుకొండల్లోనే జరుగుతుంది ఆ రైడ్ మొత్తము. వచ్చేటప్పుడు మాత్రం గుండె జల్లు మందండి అసలు. ఎందుకంటే అక్కడ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకున్నట్టే మనకి ఏమి లేదు, ఇంకా అటుపక్కలే ఇటు పక్కన కింద పడిపోతామా ఏంటి, అసలు ఏముంది పక్కన మనకి పట్టుకోవడానికి కూడా ఏమి లేదే, కింద పడితే ఎట్లా అన్నట్టు ఆలోచనలు వచ్చినాయి నాకైతే కిందకి దిగేటప్పుడు. అయితే మొత్తానికైతే కిందకు వచ్చేసామండి. కిందకు వచ్చేసి ఆ పక్కన వాళ్ళ
అడ్వెంచర్ పార్క్లో నుంచే ఇదైతే మొత్తము సిటీ అనేది సిటీలోకి ఇంకా ఆ రోడ్లో నుంచి ఎంటర్ అవుతున్నారు అనమాట అన్ని కార్లు. అక్కడి నుంచి ఒక్కసారిగా నేను ఆ వీడియోని అయితే క్యాప్చర్ చేశాను, సిటీలోకి ఎంటర్ అయ్యి ఆ వీడియోని క్యాప్చర్ చేశాను. మా వాళ్ళైతే ఇంకా ఇక్కడ మా వైఫ్ పెద్ద పాప రాలేదు, వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంకా స్నోమ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ స్నోమ్యాన్కి ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ టోపీ పెట్టారు ఈ స్నోమ్యాన్కి. అయితే చాలా మంది ఈ స్నోమ్యాన్ ఇక్కడికి వచ్చి వీళ్ళు చేసిన స్నోమ్యాన్ని పొగిడారనమాట, బాగుంది అని చెప్పేసి. ఆ టోపీ ఉండటం వల్ల అండ్ చాలా మంది ఫోటోలు కూడా దిగారు ఆ స్నోమ్యాన్ దగ్గర, చాలా మంది వేరే వాళ్ళందరూ కూడా వచ్చి. మొత్తానికైతే రైడ్ కంప్లీట్ చేశాను. నాకైతే గుండె జల్లుమంది అండి కిందకు వచ్చేటప్పుడు. మా చిన్న పాపను అడిగాను నేను, నాకేం లేదు బాగానే ఉందని చెప్పింది, ఆమెకేం భయం వేయలేదంట. మరి ఇంకా ఆ రైడ్ కంప్లీట్ చేసుకొని చిన్నగా ఇంకా మళ్ళీ వాటర్ ఫ్రంట్ పార్క్కి వెళ్ళాలి మళ్ళీ. సరే మధ్యలో ఏదైనా తిందామని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఈ సిటీ వ్యూ అనేది నాకు ఫోన్ కెమెరాలో మనము షూట్ చేయటం కంటే కార్ కెమెరాలోంచి షూట్ చేయటం వల్ల బాగా కనిపిస్తుందండి ఈ సిటీ వ్యూ అనేది. అందుకే నేను ఏంటంటే ఈ వీడియోలో కూడా మొత్తము నేను ఏదైతే కార్లో రికార్డ్ అయిందో వీడియో, ఆ వీడియోనే నేను పెడుతున్నాను. ఎందుకంటే అది కూడా మంచి క్వాలిటీతో 4K రెజల్యూషన్తో రికార్డ్ అయిన వీడియో. అది కూడా నేను ఓన్లీ ఇట్లాంటి వ్లాగ్స్ కోసమే నేను కార్లో ఆ కెమెరా పెట్టాను. చూడండి, మన కార్లో నుంచి ఆ వ్యూ అనేది మొత్తము చాలా బాగా కనిపిస్తుంది. మనం నార్మల్గా చేతితో కెమెరా పట్టుకొని లేకపోతే సెల్ఫీ స్టిక్తో కెమెరా పట్టుకొని తీసినా కానీ మనకు అంత కవర్ అవ్వదు, కానీ ఆ కార్లో పెట్టిన కెమెరా చాలా బాగా కవర్ చేస్తుంది మొత్తం ప్లేస్ని. అందుకే నేను ఏంటంటే వ్లాగ్లో అదే వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఏదైనా కానీ మనం ఎప్పుడు చూడడం ప్లేస్లు ఫస్ట్ చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుందంటే మనము అబ్బా ఎంత బాగుందిరా మంత్రం ముగ్ధులం అయిపోతాం అనమాట ఆ ప్లేసులను చూస్తున్నప్పుడు. ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఇట్లా మంచులో సిటీలను చూడటం కానీ, ఒక సిటీ మొత్తం మంచుతో నిండిపోయింది దాన్ని ఇట్లా విజిట్ చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు. నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి. చూసినప్పుడు మనకి వావ్ అనే మూమెంట్ వస్తుంది కదా మనకి, అబ్బా ఎంత బాగుందిరా బాబు ఈ సిటీ అని చెప్పేసి. అదే దాంట్లో మనము ఆ ట్రాన్స్లోనే ఉన్నాం అనమాట. నేనైతే ఈ సిటీని చూస్తుంటే ఏంట్రా బాబు ఇంత బాగుంది ఈ సిటీ అని చెప్పేసి, ఇక్కడే ఉండిపోవాలని చెప్పేసి అనిపిస్తుంది కూడా మనకి ఆ సిటీని చూస్తుంటే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఎందుకంటే రోజు ఆ మంచుతో వాళ్ళు ఆ రోడ్ల మొత్తం వాటర్తో ఆ మంచు బురదతో ఉండాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టము. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి చూసే వాళ్ళకి ఏముంది, మనం ఒక మహా అయితే ఒక 2 రోజులు ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాము. వాళ్ళు ఎప్పుడు ఉండే వాళ్ళకి ఆ కష్టం అనేది తెలుస్తుంది, ఆ మంచు కష్టాలు అనేవి. ఎందుకంటే అంత తేలిక కాదండి, ఇంత మంచులో ఉండటం కూడా ఆ వాతావరణంలో అంత తేలిక కాదు. అండ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా స్నోఫాల్ లేదు. ఒకవేళ స్నోఫాల్ పడతా ఉంటే మళ్ళీ కార్ డ్రైవింగ్ అంతా తేలిగ్గా జరగదు, మొత్తం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, బండ్లనే స్కిడ్ అయిపోతూ ఉంటాయి, స్లైడ్ అయిపోతూ ఉంటాయి. అది చాలా టఫ్గా ఉంటుంది మొత్తము. ఇప్పుడు మనకేంటంటే రోడ్లపైన మంచు లేదు కాబట్టి మనం డ్రైవింగ్ బాగానే చేస్తున్నాము, కానీ స్నోఫాల్ పడితే కంపల్సరీ రోడ్లపైన కూడా మంచు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు క్లీన్ చేసి పెట్టారు మొత్తం మంచు అంతా. రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన మొత్తము ఏదైతే వెహికల్స్ వాళ్ళకి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి కదా, స్నో క్లీన్ చేసే వెహికల్స్, అవి డైలీ క్లీన్ చేస్తూ ఉంటాయి అట్లా పడిన మంచుని మొత్తాన్ని. చూసినప్పుడు బాగానే ఉంది, ఫస్ట్ టైం చూసినప్పుడు బాగానే ఉంది, ఉండాలనిపించింది. కానీ అక్కడ మొత్తం ఇంక అక్కడే ఉండాలిరా బాబు అంటే, అమ్మ నా వల్ల కాదురా బాబు అంట మనమైతే. అసలు ఈ గుర్రాన్ని చూసారు, అసలు ఈ గుర్రాన్ని బాబోయ్ ఆ గుర్రం ఎంత ఉందనుకున్నారు. అసలు వీడియోలో మీకు మరి తెలుస్తుందో తెలియట్లేదు, కానీ అది మామూలు లేదండి ఆ గుర్రము. నాకు అనిపించింది మగధీరా సినిమాలో గుర్రము ఇంత హైట్ ఉంటుందా, ఇది నడిపాడా రామ్ చరణ్ అని చెప్పేసి, అంత ఉందండి ఆ గుర్రము అసలు. అది మొత్తానికైతే ఇక్కడ మనము మా పిల్లలు ఇంకా మేమైతే పులిహార చేసుకున్నాం, కానీ
ఆ పులిహార మొత్తం చల్లగా అయిపోయిందండి. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం కుక్కర్ ఆల్రెడీ హోటల్లోనే పులిహార ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవాళ శనివారం మేము ఏంటంటే నాన్ వెజ్ తినాం కాబట్టి పులిహార అనేది ప్రిపేర్ చేసుకుని వచ్చాము. కానీ పులిహారలో చేతులు పెడితే అది కూడా ఐస్ లాగా ఉంది. కానీ మాకైతే తప్పదు, మేము పులిహార తినాల్సిందే. ఎందుకంటే ఇవాళ మేమేం నాన్ వెజ్ తినము. అంటే బయటకు వస్తే వెజ్ అయితే వెజ్ ఉండదా, నాన్ వెజ్ తింటారా అని అడగొచ్చు మీరు. కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ ఉండవండి వెజ్లో. నాన్ వెజ్లో అయితే ఆప్షన్స్ ఉంటాయి. అందుకని మేము ఎప్పుడైనా బయటకు వెళ్తే ఫస్ట్ ఇంట్లో నుంచే తీసుకెళ్తాం ఏదైనా కానీ. బయట ఆప్షన్స్ అంత ఉండవు కాబట్టి ఇంకా ఏదైనా ఆప్షన్ అంటే మనకి ఆ మెక్డోనల్డ్సే. పిల్లలకైతే ఆ బర్గర్ అయితే తినిపించాము. అక్కడ ఫుల్ అసలు అక్కడ పార్కింగ్ అయితే దొరకలేదు మాకు. ఇంకా మొత్తానికి కష్టపడి వాళ్ళ వరకు అయితే బర్గర్లు తిన్నారు. నేనైతే పులిహార తిన్నాను. నేను మా వైఫ్ పులిహార తిని వాళ్ళు చికెన్ బర్గర్స్ తిన్నారు. సరే ఇంకా టైం కొంచెం ఉంది కదా, వాటర్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది అసలు వాటర్ ఫ్రంట్ పార్క్ అని చెప్పేసి వాటర్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇవన్నీ మొత్తం అన్ని హోటల్సేనండి. ఇక్కడేమో పార్క్ చేయలేము మనము, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అవి ఆ హోటల్స్కి రిజర్వ్ అయిపోయి ఉంటాయి ఆ పార్కింగ్లన్నీ. మనమేమో పార్క్ చేయలేము. ఆ పార్కింగ్ కోసం తిరగడమే సగం తలకాయ నొప్పిలా ఉంది ఇక్కడ మొత్తానికి వాటర్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చాం. మరి ఇక్కడ చూద్దాం ఇక్కడ పార్కింగ్ ఉందా లేదా అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ కూడా తిప్పలు పడాలా మనం పార్కింగ్ కోసం అని చెప్పేసి. ఇట్లాంటి ప్లేసులకు వస్తే మాకు ఇదే వాళ్ళ పార్కింగ్ కోసం ఎత్తుకోవడమే గోల్లాగా ఉంది మనకి. మొత్తానికి ఇక్కడైతే ఇప్పుడు పార్కింగ్ అయితే దొరికేటట్టే ఉంది మనకి. ఉందిలా ఖాళీగానే ఉందండి, పార్కింగ్ అయితే చేసేద్దాము. ఇది వాటర్ ఫ్రంట్ పార్క్ అని చెప్పేసి ఉందండి. ఇది మంచిగా ఈ ఒక ప్లేస్ లెవెన్వర్త్లో విజిట్ చేయడానికి. ఇక్కడ పిల్లలు కానీ వీళ్ళు ఆడుకోవడానికి కానీ మొత్తం స్లైడ్ చేయడానికి కానీ ఇక్కడ అంతా బాగుంటుంది. మేము చూస్తాము, అంటే అంత టైం లేదు, తొందరగా మళ్ళీ చీకటి పడిపోయేటట్టుంది కాబట్టి కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ మోటర్కి బయలుదేరి కుదిరితే రేపు ఏమైనా ఇటు మళ్ళీ ఇక్కడ ఆడుకుంటాను అంటే ఇక్కడ తీసుకొస్తాము వాళ్ళని. లేకపోతే వేరే ఒక రెండు ప్లేసులు నేను చెప్పాను కదా, ఆ రెండు ప్లేసులకు తీసుకెళ్తాము. ఇది నార్మల్గా ఏంటంటే అండి పార్కు ఇప్పుడు వింటర్ కాబట్టి మొత్తం మంచుతో కప్పేసి ఉంది. చూసారా మొత్తం అక్కడ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు అన్నీ పెట్టారు. పిల్లలు ఆడుకుంటే అన్నీ ఏదైతే పార్కుల్లో ఉంటాయో అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఆడుకోవడానికి అక్కడ చూసారా ఆల్రెడీ ఉయ్యాళ్ళు ఊగుతున్నారు. మొత్తము మంచుతో కప్పేసింది. ఈ పక్కనే వినాచి నది అనేది ప్రవహిస్తూ ఉంది మనకి ఈ పార్కు పక్కనే. అందుకే దీన్ని వాటర్ ఫ్రంట్ పార్కు ఆ పేరు. ఎందుకంటే పక్కన ఒక నది వెళ్తూ ఉంటుంది అనమాట. మా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, ఉయ్యాలు ఎక్కేసి ఊగుతున్నారు ఇద్దరు. ఇంకా చూసారా మొత్తం పార్క్ మొత్తము స్నోతోనే నిండిపోయి ఉందన్నమాట మంచుతో. ఇంకా వీళ్ళైతే ఇంకా వాళ్ళకి అసలు మామూలుగా లేదు. ఇంకా అంటే ఈ ఆడుకుండే ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. ఇట్లా పార్కుల్లో అట్లా ఉయ్యాలు ఒకటాలు ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళైతే ఇంకా దొరికిందే ఇంకా కదా అని చెప్పేసి వాళ్ళైతే ఆడుకుంటా ఉన్నారు, చక్కగా ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. మా చిన్న పాప అయితే స్నోతో బాల్స్ చేసి మమ్మల్ని కొడుతుంది. ఆ స్నో బాల్స్తో చూడండి ఇసురుతుంది మా పైకి. మా పెద్ద పాప ఏమో అక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉంది. అదొక సందడి వాళ్ళకి, అంతే పిల్లలకైతే. ఇదంతా మనకైతే చిన్నప్పుడు తెలియదులే, కానీ మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసిందే ఇదంతా. రియల్గా మనం ఎప్పుడు చిన్నప్పుడు ఏం అనుభవించింది కాదు. అట్లీస్ట్ వీళ్ళైనా ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. చాలా మంది ఏం కాదులే, కానీ జనాలు కూడా వచ్చి బాగానే అక్కడ మొత్తము చూసి వెళ్తున్నారు అనమాట. ఈ పార్క్లో ఏంటంటే మెయిన్ పిల్లలు స్లైడ్ చేయడానికి ఇదంతా ఉంటుంది కాబట్టి అందరూ స్నో బోర్డ్స్ని స్లైడింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకుంటున్నారు అనమాట స్లైడ్ చేయడానికి. ఇంక ఇక్కడ ముగ్గురు కలిసారు, ఇంకా మా వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. ముగ్గురు కలిసి చక్కగా స్నోలో ఆడుకుంటున్నారు, చక్కగా ఉయ్యాలు ఊగుతా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిగోండి ఇక్కడ పిల్లలందరూ ఏంటంటే ఆ స్లైడింగ్ స్నో బోర్డులు తెచ్చుకున్నారు కదా, ఇక్కడ ఏంటంటే అక్కడ పైనుంచి కిందకి స్లైడ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఆ స్నో బోర్డు ఏదైతే మేము చూపించామో పార్ట్ 1లో మా పిల్లలు కూడా స్నో బోర్డ్ తెచ్చుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ అయితే మేము పార్క్ని విజిట్ చేసిన తర్వాత టైం ఉంటే ఆ స్నో బోర్డ్తో ఆడుకున్నారు, లేకపోతే నెక్స్ట్ రోజు ఆడుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ప్రస్తుతానికి స్నో బోర్డు వీళ్ళతో పాటు మేము తీసుకురాలేదు, కార్లోనే ఉంది. ఫస్ట్ అట్లా జస్ట్ పార్క్ మొత్తం అట్లా విజిట్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. అయితే వీళ్ళకి ఈ లోపల ఇక్కడ పార్క్లో ఇంకా ఈ ఉయ్యాళ్ళు పిల్లలు ఆడుకుంటే ఇదంతా దొరికేసరికి ఇంక వీళ్ళు ఇక్కడ ఆడుకుంటూ కూర్చున్నారనమాట. ఇంకా చక్కగా నేనైతే సరే అట్లా రివర్ దగ్గరికి చూద్దాము అని చెప్పేసి ఆ రివర్ దగ్గరికి అయితే పోతున్నాను నేనైతే. ఇక్కడ నేను స్లైడ్ చేయాలి ఇప్పుడు. మొత్తం చూడండి అక్కడ దిగడానికి ఏం లేదు, మొత్తం స్లైడ్ చేసుకుంటూ పోవాలి. ఇంకంతా చిన్నగా దిక్కుంటా స్లైడ్, నేను కూడా అట్లా జారుకుంటూ పోయాను కిందకి. ఇదిగోండి ఇది వినాచి రివరు. ఈ రివర్ ఫ్రంట్, అదే వాటర్ ఫ్రంట్ పార్క్ అన్నాం కదా, ఈ వాటర్ ఫ్రంట్ పార్క్ అక్కడ మొత్తం ఆ రివర్ అదంతా ఉంది. మొత్తం ఇక్కడ నుంచి అయితే ఆ సీనరీ అనేది చాలా బాగుంది. ఆ వ్యూ అనేది మొత్తం అక్కడ దూరంగా కొండలు కనిపించడం కానీ అదంతా ఆ వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలామంది అక్కడికి వచ్చేసి ఫోటోలు కూడా దిగుతున్నారు. ఎందుకంటే వెనకాల ఆ మంచుకొండ బ్యాక్గ్రౌండ్ కానీ మనం అక్కడ ఉండి ఆ బ్యాక్గ్రౌండ్తో ఫోటోలు తీయటం కానీ చాలామంది చేస్తూ ఉన్నారు. నేనైతే ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ మంచుకొండని. మా పిల్లలు అయితే నన్ను అడుగుతున్నారనమాట, మరి ఈ నీళ్లు గడ్డ కట్టరా అని చెప్పేసి. ఈ నీళ్లు గడ్డ కట్టాలంటే దీనికంటే టెంపరేచర్ ఇంకా తగ్గిపోవాలి. ఇంకా అంత ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే జరగదు అది, ఆ టెంపరేచర్ అనేది. కొన్ని ప్లేసుల్లో మేము వచ్చే ప్లేసుల్లో కొన్ని లేక్స్ అయితే గడ్డగట్టినాయి కానీ కాకపోతే మేము అక్కడ దిగి దాన్ని షూట్ చేయలేకపోయాము. ఎందుకంటే అది మనకి హైవేలో ఫ్రీవేలో నుంచి వెళ్తూ ఉంటాం కాబట్టి మనం కార్ అక్కడ పక్కన ఆపుకోలేము దాన్ని. కాకపోతే మా వాళ్ళు మన కార్లో నుంచి అయితే చూశారు చాలా లేక్స్ వరకు అయితే అట్లా మొత్తము అది కూడా గడ్డగట్టిపోయింది, మొత్తం సరస్సు కూడా, మొత్తం లేక్స్ అన్నీ కూడా. వీళ్ళైతే చూడండి ఇంత మంచులో అక్కడికి వెళ్ళిపోయి ఆ రివర్లో స్నానాలు చేసి వస్తున్నారు. అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే అట్లా ఇంత చలిలో కూడా ఆ రివర్లోకి వెళ్ళి స్నానాలు చేసి వస్తే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుందంట. అందుకని చెప్పేసి ఇట్లా వెళ్ళి స్నానాలు చేసి వస్తూ ఉంటారు ఇంత మంచులో వెళ్ళి. వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఆ మంచులో ఆ రివర్లోకి పోయి మునిగేసి వస్తున్నారనమాట వాళ్ళందరూ. మేమైతే ఇంకా ఈ వాళ్ళతో ఇంత ముగిద్దాము ఇక్కడ వాటర్ ఫ్రంట్ పార్క్లో, ఎందుకంటే టైం అయిపోతూ ఉంది, ఇంటికైతే బయలుదేరదాము. ఎందుకంటే మళ్ళీ చీకటి పడి చెప్పా కదా చీకటి తొందరగా పడుతుంది కాబట్టి ఇంటికి బయలుదేరి మనకి ఇంకా నెక్స్ట్ రోజు ఏదైతే ఉంటో అది విజిట్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుని మేమైతే బయలుదేరుతున్నాం వాటర్ ఫ్రంట్ పార్క్ నుంచి. మా పిల్లల స్లైడింగ్ ఇదంతా రేపటికి పోస్ట్ పోన్ చేసాం మేము. వాళ్ళు ఆ స్నో బోర్డ్తో ఆడుకోవటం కానీ ఇదంతా రేపటి వీడియోలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనము మోటల్కి అయితే బయలుదేరుతున్నాము. మీకు ఇక్కడ ఏంటంటే చాలా తొందరగా అంటే సాయంత్రం 4 చీకటి పడిపోయిందండి. దానివల్ల ఈ వింటర్ సీజన్లో అందుకని ఏంటంటే ఉండొచ్చు ఇక్కడ ఉండి వాళ్ళు ఇప్పుడు చీకట్లో ఆడుకుంటాం కంటే మనం ఏంటంటే వెళ్ళిపోయి రేపు వస్తే పోయింది. ఎందుకంటే రేపు ఎటు ఉంది మనకి ఇంకో డే ఉంది కాబట్టి రేపు వచ్చి చిన్నగా మిగతా అన్ని కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే మోడల్కి బయలుదేరిపోయాము. ఈ 2 రోజులు మనకి ఇంకా మన ఇల్లు అన్నా కానీ మోటల్ అన్నా కానీ మనకి మోటలేనండి. ఎందుకంటే 2 రోజులు బుక్ చేసుకున్నాము. లాస్ట్ రోజు మోటల్లో ఉంటాము, లాస్ట్ రోజు ఇంటికి బయలుదేరతాము.
ఏంటంటే నిన్న తిన్న హోటల్కి బయలుదేరుతున్నాము ఇవాళ రెస్టారెంట్కి తినడానికి అయితే. ఎందుకంటే వేరే చోట్లకి వెళ్ళి మళ్ళీ అది రిస్క్ చేయడం దేనికిలా ఎటు మనం ఇవాళ అంతా వెజిటేరియన్ కదా ఇవాళ. సరే నిన్న నాన్ వెజ్ తిన్నాము, ఇవాళ వెజ్ టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అదే హోటల్కి పోతున్నాము తినడానికి అయితే. ఇవాళ రోటీలు ఏదైనా వెజ్ కర్రీ ఆర్డర్ పెట్టుకుందామని అని చెప్పేసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ హోటల్ అయితే కేక్ బుక్ చేశారు. ఆ కేక్ అయితే నా చేత కట్ చేపిస్తున్నారు. ఆ కేక్ని మా వాళ్ళు నాకు మామూలుగా ఇది సడన్ సర్ప్రైజ్ అనమాట. నా బర్త్డే కేక్ ఇక్కడ కట్ చేపిస్తున్నారు అనమాట ఇవాళ. ఈ కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ తినేసి మోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ మన 3వ రోజు ప్రయాణాన్ని కొనసాగించాలి. 3వ రోజు ఎట్లా ఉంటుందంటే మన పార్ట్ 3లో వస్తుంది, మామూలుగా ఉండదు. మంచు వర్షంలో మన ప్రయాణం మొత్తము. అసలు మీరు స్నోఫాల్ చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మాకు స్నోఫాల్ని. రేపు మొత్తం స్నోఫాల్లోనే ఉంటాం మొత్తం మేమైతే. పార్ట్ 3 అయితే ఎవరు మిస్ కావద్దు. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3ని మాత్రం మిస్ కావద్దండి. మొత్తం మంచు వర్షంలోనే మన ప్రయాణం మొత్తం రేపు ఇంకా.